హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. కొత్తిమీర కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 2 or 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 5-6 వెల్లుల్లి రేఖలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు, ఒక చిన్న కట్ట కొత్తిమీర వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండును కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ముందుగా వేసి అవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్ది వేగాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి నువ్వులను కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రేఖలు వేసి ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి ప్లేట్లో వేసుకొని వీటిని అన్నింటినీ చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న కొత్తిమీరను ఆయిల్లో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. దీనిలో ఉన్న వాటర్ పోయి నేను చూపిస్తున్న విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీనిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ కొత్తిమీరను వేసుకోవాలి. అదేవిధంగా ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర కొబ్బరి పచ్చడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. దీంట్లో కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసి తాలింపు పెట్టుకోవచ్చు.